సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్లో వచ్చేసరికి 40,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 60,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి మార్చ్ 23 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక ఏప్రిల్ 13 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. బట్ లాస్ట్ డేట్ అనేటువంటి దాన్ని మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది గైస్. సో ఒక ఆఫీషియల్ న్యూస్ అనేటువంటి దాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే కనుక https://www.ecil.cov.in అటువంటి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్స్ అన్నింటినీ కూడా ఈ ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసేటువంటి యొక్క కరిజెండంని కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కరిజెండంలో వచ్చేసరికి మనకి May 20 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎదురు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఏ ట్రైనీ ఆఫీసర్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 40,000 to 1,40,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇనిషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి మనకి 40,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 30 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలు ఓపెన్ కేటగిరీ వరకు వచ్చేసరికి 15 వేకెన్సీస్, నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వరకు 2 వేకెన్సీస్, ఓబీసీ వరకు 8, ఎస్టీ వరకు 1 పోస్టు, ఎస్సీ వరకు 4 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఈసీఏలో వచ్చేసరికి మనకి 5 వేకెన్సీస్, ట్రిపుల్ ఈ డిసిప్లిన్లో వచ్చేసరికి మనకి 7 వేకెన్సీస్, మెకానికల్ విభాగంలో 13, సిఎస్సి విభాగంలో వచ్చేసరికి మనకి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో
ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటప్పుడు ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ఓన్లీ 2 స్టేజెస్ ద్వారా ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్కి వచ్చేసరికి మనకి 85%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకి 15% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ విషయానికి వచ్చేది కనుక మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది గైస్. మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 2 రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఇక హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేసినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.